మన తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 రోజులుగా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే అలేఖ్య ముష్టి పికిల్స్ అనమాట. లేటెస్ట్ గా ఈ ముష్టి పికిల్స్ వాళ్ళదే ఆడియో 2 అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ ఆడియో 1 అందరూ వినే ఉంటారు. ఇప్పుడు ఆడియో 2 అయితే వినండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, ఎల్లు. ఏంటి రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అడిగిన పాపానికి 4 ఇళ్లలోకి వెళ్ళి పాచి పనులు చేసుకుని బతకాల. అసలు పాచి అంటే ఏంటో తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో మీ సిస్టర్ ఒకరు ఎక్స్పోజింగ్ చేస్తా వీడియోలు చేస్తా ఉంటారు కదా, ఆ వీడియోస్ చూస్తే అసలైన పాచి అంటే ఏంటో తెలుస్తుంది. ముందు మీరు ఒక పేస్ట్ అయితే కొనుక్కోండి. ఒకవేళ పేస్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే 4-5 ఏళ్లలో పాచి పనులు అయితే చేసుకోండి. చూడలేక చస్తున్నాం అక్కడ. ఇప్పుడు ఒకసారి మనం ఆడియో 1 అయితే విందాం. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఏంటి వీటిని ఎక్స్పెన్సివ్ అన్నారంటే నీ అంత చీఫ్ ఎఫ్ఏలో ఉండరా అని మాట్లాడుతుంది. అసలు ఇలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడే మనుషుల కంటే చీఫ్ ఎఫ్ఏలో ఎవరైనా ఉంటారా ఏంటి? మళ్ళీ ఈ ముష్టి పచ్చళ్ళు కొనడానికి కెరియర్ సెట్ చేసుకోవాలంట. అసలు ఆ కెరియరే నువ్వు సెట్ చేసుకుని ఉంటే ఈ ముష్టి పచ్చళ్ళు నువ్వెందుకు అమ్ముకుంటావు? ఇంకా ఈ పచ్చళ్ళలో బంగారం కొనివ్వకపోతే పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారంట. అందరూ నీకులాగా ఉంటారు అనుకుంటున్నావేంటి? ఏమో మరి, మనమైతే చెప్పలేం. ఈవిడ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే నాకు తెలిసి పచ్చళ్ళు కొనివ్వలేదని కోపంతో బ్రేకప్ అయితే చెప్పి పచ్చళ్ళ బిజినెస్ అయితే పెట్టి ఉంటది. ఇంకా ఈ ముష్టి పచ్చళ్ళే కొనివ్వలేకపోతున్నాం, ఇంకా గోల్డ్ ఏం కొనిస్తావరా అని ఈవిడైతే అడుగుతుంది. ఈ ముష్టి మహాతల్లి ఈవిడే చెప్తుంది అనమాట ఈ పచ్చళ్ళు ముష్టివని. యాక్చువల్ గా ఆ కస్టమర్ కి వచ్చిన డౌట్ కూడా ఇదే, ఈ ముష్టి పచ్చళ్ళు ఎందుకింత రేటుకి అమ్ముతున్నారు, దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ ముష్టి పచ్చళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటనే ఆ కస్టమర్ అయితే మిమ్మల్ని అయితే అడిగాడు. అప్పుడే మాకు ముష్టి పచ్చళ్ళు కాబట్టి అందుకే మేము అంత ఎక్స్పెన్సివ్ గా అమ్ముతున్నామని మీరు చెప్పేస్తే ఎవరో ఇలా అడగరు కదా. ఎందుకంటే మామూలుగా అంటే ముష్టి పచ్చళ్ళు కాకుండా ముష్టి చికెన్ కాకుండా మామూలు చికెన్ షాప్ లో చికెన్ అర కేజీ ఎంత అంటే 100 ఉంటది, లేకపోతే 150 ఉంటది. కానీ మీది ముష్టి చికెన్ తో చేసి ముష్టి పచ్చడి కాబట్టి 500 అయితే ఉంటదని మీరు గనక కస్టమర్లకి క్లారిటీ ఇస్తే ఎవరు ఇలాంటి క్వశ్చన్లు అయితే మిమ్మల్ని అయితే అడగరు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే అది అలేఖ్య చిట్టి పికిల్స్ కాదనమాట, అలేఖ్య ముష్టి పికిల్స్. అందుకే అంత ఎక్స్పెన్సివ్ గా అయితే వీళ్ళు అయితే అమ్ముతున్నారు. కాబట్టి ఎవరు కూడా ముష్టి పికిల్స్ జోలికి అయితే వెళ్ళకండి. అప్పుడు ఎలాంటి ముష్టి రిప్లైలే వస్తాయి అనమాట. ఎందుకంటే మినిమం మేనర్స్ లేకుండా వీళ్ళైతే బిజినెస్ అయితే నడుపుతున్నారు. యాక్చువల్ గా వీళ్ళ బిజినెస్ మీద కానీ లేకపోతే వీళ్ళ బిజినెస్ గ్రో అవుతుందని కానీ ఎవరికి ఎటువంటి నష్టం అయితే లేదనమాట. కానీ ఇక్కడ ఎవరైనా ఏ బిజినెస్ మ్యాన్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కస్టమర్ కి ఆన్సరబుల్ గా ఉండగలిగితేనే బిజినెస్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు కస్టమర్ అనేవాడికి అడిగే రైట్ అయితే ఉంటది. ఎందుకంటే బయట మార్కెట్ లో ఉన్న రేటుకి మీరు అమ్మే రేటుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి మీది ఎందుకు ఎక్స్పెన్సివ్ అని అడిగితే ఫలానా మా దాంట్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది, మేము క్వాలిటీ చికెన్ వాడతాం, లేకపోతే క్వాలిటీ మెటీరియల్స్ ని వాడతాం, లేకపోతే మేము చికెన్ అండమాన్ ఐలాండ్స్ నుంచి అయితే తెప్పిస్తాం, ఇలా ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఇలా పర్సనల్ గా అబ్యూస్ చేయటం ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం అనమాట. నిజంగా నాకు తెలిసి ఇలాంటి రిప్లైలు నాకు తెలిసి ఇంకా చాలా ఉండుంటాయి. ఇప్పుడు 2 అయితే బయటకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అయితే బయటికి రాబోతున్నాయి అని నేనైతే అనుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.